స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామాలు, వాటి అర్థాలు. అష్ట 8, ఉత్తర కలిపి శత 100, 100ని 8తో కలిపి 108 అయ్యప్ప స్వామి పవిత్రమైన దివ్య నామాలు. ఇవి స్వామి శక్తిని, గుణాలను తెలియజేస్తాయి. భక్తితో జపించి ఆ శాంతిని అనుభవించండి. ప్రతి నామానికి మొదట ఓం అని చెప్తారు. ఓం ప్రణవ మంత్రం దేవుని శక్తిని ఆహ్వానిస్తుంది. జపం ప్రారంభానికి పవిత్రతను ఇస్తుంది. ప్రతి నామం చివర నమః అని చెప్తారు. నమః అంటే నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇది మనలో అహంకారాన్ని తగ్గించి భక్తి భావాన్ని చూపిస్తుంది. ఓం మహాశాస్త్రే నమః, గొప్ప ధర్మాన్ని బోధించే స్వామి. ఓం మహాదేవసుతాయ నమః, శివుడి కుమారుడు. ఓం హరిహరసుతాయ నమః, శివ విష్ణువులకు కలిగిన కుమారుడు. ఓం శివపుత్రాయ నమః, శివునికి పుత్రుడు. ఓం శివప్రియాయ నమః, శివునికి ప్రియమైనవాడు. ఓం శివసఖాయ నమః, శివునికి అత్యంత దగ్గరి స్నేహితుడు. ఓం శాంతమూర్తయే నమః, శాంత స్వరూపం ఉన్నవాడు. ఓం శాంతిదాయ నమః, మనసుకు శాంతి ఇచ్చేవాడు. ఓం ధర్మశాస్త్రాయ నమః, ధర్మాన్ని రక్షించి బోధించేవాడు. ఓం శబరిగిరినాథాయ నమః, శబరిమల కొండలకు అధిపతి. ఓం భూతనాథాయ నమః, అన్ని జీవులకు ప్రభువు. ఓం భవహరాయ నమః, జనన మరణ దుఃఖాన్ని తొలగించేవాడు. ఓం భవభయనాశనాయ నమః, భయాన్ని తొలగించేవాడు. ఓం భక్తవత్సలాయ నమః, భక్తులను ఎంతో ప్రేమించేవాడు. ఓం దయానిధయే నమః, దయతో నిండినవాడు. ఓం కరుణాసాగరాయ నమః, కరుణతో నిండినవాడు. ఓం కరుణామూర్తయే నమః, దయామయ స్వరూపం. ఓం పాపనాశనాయ నమః, పాపాలను తొలగించేవాడు. ఓం పుణ్యప్రదాయ నమః, పుణ్యాన్ని ఇచ్చేవాడు. ఓం పుణ్యమూర్తయే నమః, పుణ్యస్వరూపం. ఓం పరమేశ్వరసుతాయ నమః, పరమేశ్వరుని కుమారుడు. ఓం పరబ్రహ్మస్వరూపాయ నమః, పరమాత్మ స్వరూపం. ఓం పరమాత్మస్వరూపిణే నమః, సర్వోత్తమమైన ఆత్మస్వరూపం. ఓం పావనాయ నమః, పవిత్రతను ఇచ్చేవాడు. ఓం పాపహరాయ నమః, పాపాలను హరించేవాడు. ఓం ధర్మరక్షకాయ నమః, ధర్మాన్ని రక్షించేవాడు. ఓం ధర్మపాలకాయ నమః, ధర్మాన్ని కాపాడేవాడు. ఓం ధర్మనాయకాయ నమః, ధర్మానికి నాయకుడు. ఓం ధర్మవీరాయ నమః, ధర్మాన్ని కాపాడేవాడు. ఓం శబరిగిరివాసాయ నమః, శబరిమలలో నివసించే దేవుడు. ఓం శబరిమలనాథాయ నమః, శబరిమల యొక్క స్వామి. ఓం మణికంఠాయ నమః, మెడలో మణి ధరించినవాడు. ఓం మణిప్రభాయ నమః, మణితో ప్రకాశించేవాడు. ఓం బాలబ్రహ్మచారిణే నమః, చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యం పాటించినవాడు. ఓం యోగినే నమః, యోగి స్వరూపుడు. ఓం యోగేశ్వరాయ నమః, యోగులకు అధిపతి. ఓం తపస్వినే నమః, తపస్వి. ఓం తపోమూర్తయే నమః, తపస్సు స్వరూపం. ఓం తేజస్వినే నమః, ప్రకాశవంతమైన శక్తి ఉన్నవాడు. ఓం మహాబలాయ నమః, గొప్ప శక్తివంతుడు. ఓం మహాయోగినే నమః, గొప్ప యోగి. ఓం మహాశాంతాయ నమః, అత్యంత శాంత స్వరూపుడు. ఓం మహాదేవ ప్రియాయ నమః, మహాదేవుడైన శివుడికి అత్యంత ప్రియమైనవాడు. ఓం శివ తేజసే నమః, శివుని శక్తి కలిగినవాడు. ఓం విష్ణుప్రియాయ నమః, విష్ణువుకి ప్రియమైనవాడు. ఓం హరిహరాత్మజాయ నమః, శివ విష్ణువుల కుమారుడు. ఓం భక్తప్రియాయ నమః, భక్తులను ప్రేమించేవాడు. ఓం భక్తరక్షకాయ నమః, భక్తులను రక్షించేవాడు. ఓం భక్త సులభాయ నమః, భక్తులకు సులభంగా లభించే దేవుడు. ఓం క్షేమదాయ నమః, శాంతి సుఖం ఇచ్చేవాడు. ఓం శాంతికారకాయ నమః, శాంతిని కలిగించేవాడు. ఓం శుభదాయ నమః, శుభ ఫలితాలు ఇచ్చేవాడు. ఓం సర్వపాపహరాయ నమః, సర్వ పాపాలు హరించేవాడు. ఓం సర్వభయనాశనాయ నమః, సర్వ భయాలు తొలగించేవాడు.
ఓం సర్వలోకేశ్వరాయ నమః, సర్వలోకాలకు అధిపతి. ఓం సర్వసిద్ధిదాయ నమః, అన్ని సిద్ధులు ఇచ్చేవాడు. ఓం సర్వమంగళదాయ నమః, అన్ని మంగళాలు కలిగించేవాడు. ఓం సర్వదుఃఖహరాయ నమః, అన్ని బాధలు తొలగించేవాడు. ఓం సర్వజ్ఞాయ నమః, అన్నీ తెలిసినవాడు. ఓం సర్వశక్తిమతే నమః, అన్ని శక్తులు కలిగినవాడు. ఓం సర్వరక్షకాయ నమః, అందరినీ రక్షించేవాడు. ఓం సర్వకార్యసిద్ధిదాయ నమః, అన్ని పనుల్లో విజయాన్నిచ్చేవాడు. ఓం సర్వలోకహితకారిణే నమః, అన్ని లోకాలకు మేలు చేసేవాడు. ఓం సత్యస్వరూపాయ నమః, నిజం స్వరూపంగా ఉన్నవాడు. ఓం సత్యధర్మ రక్షకాయ నమః, సత్యాన్ని ధర్మాన్ని రక్షించేవాడు. ఓం సత్యపాలకాయ నమః, సత్యాన్ని నిలబెట్టేవాడు. ఓం సత్యనాయకాయ నమః, సత్యానికి నాయకుడు. ఓం మోక్షదాయ నమః, మోక్షాన్ని ఇచ్చేవాడు. ఓం ముక్తిదాయ నమః, అన్ని బంధనాల నుంచి విముక్తి ఇచ్చేవాడు. ఓం శరణాగతవత్సలాయ నమః, శరణని వచ్చిన భక్తులను ప్రేమించేవాడు. ఓం శరణ్యాయ నమః, అందరికీ ఆశ్రయం ఇచ్చేవాడు. ఓం శరణదాయ నమః, శరణు ఇచ్చే దేవుడు. ఓం సర్వదేవతారాధ్యాయ నమః, అన్ని దేవతలు పూజించేవాడు. ఓం సర్వవందితాయ నమః, అందరిచే వందనీయుడు. ఓం సర్వపూజితాయ నమః, సర్వులు పూజించదగినవాడు. ఓం సర్వలోకనాథాయ నమః, సర్వలోకాలకు ప్రభువు. ఓం సర్వలోక రక్షకాయ నమః, సర్వలోకాలు రక్షించేవాడు. ఓం సర్వలోక హితాయ నమః, సర్వలోకులకు హితం చేసేవాడు. ఓం సర్వలోకానందదాయ నమః, సర్వలోకాలకు ఆనందాన్నిచ్చేవాడు. ఓం సర్వకళ్యాణదాయ నమః, సర్వశుభాలు ఇచ్చేవాడు. ఓం సర్వసంపత్ప్రదాయ నమః, సర్వ ఐశ్వర్యాలు ఇచ్చేవాడు. ఓం సర్వవాంఛితప్రదాయ నమః, సర్వ కోరికలు నెరవేర్చేవాడు. ఓం సర్వదేవమయాయ నమః, సర్వదేవతలకు శక్తి. ఓం సర్వమయాయ నమః, సర్వవ్యాపి. ఓం సర్వలోకాధిపతయే నమః, సర్వలోకాలకు అధిపతి. ఓం సర్వలోక గురవే నమః, అన్ని లోకాలకు గురువు. ఓం సర్వలోక పూజితాయ నమః, సర్వలోకాలు పూజించదగినవాడు. ఓం సర్వలోక విజయినే నమః, అన్ని లోకాలకు విజయాన్నిచ్చేవాడు. ఓం సర్వలోక శాంతిదాయ నమః, శాంతిని ప్రసాదించేవాడు. ఓం సర్వలోకానుగ్రహకారిణే నమః, అందరిపై కృప చూపే దేవుడు. ఓం సర్వలోక కారుణ్యమూర్తయే నమః, కరుణతో నిండిన స్వరూపం. ఓం సర్వలోక రక్షక దేవాయ నమః, సర్వలోకాలకు రక్షకుడు. ఓం సర్వలోక హితకారిణే నమః, అన్ని లోకాలకు హితం చేసేవాడు అంటే మేలు చేసేవాడు. ఓం సర్వలోక సుఖదాయ నమః, సర్వలోకాలకు సుఖాన్నిచ్చేవాడు. ఓం సర్వలోక మంగళదాయ నమః, మంగళకరుడు. ఓం సర్వలోక శుభప్రదాయ నమః, శుభాలు ఇచ్చేవాడు. ఓం సర్వలోక సిద్ధిదాయ నమః, విజయాలు సిద్ధులు ప్రసాదించేవాడు. ఓం సర్వలోక ముక్తిదాయ నమః, అన్ని లోకాలకు ముక్తిని ప్రసాదించేవాడు. ఓం సర్వలోక పావనాయ నమః, అన్ని లోకాలకు పవిత్రత ఇచ్చేవాడు. ఓం సర్వలోక రక్షణ శాస్త్రాయ నమః, ధర్మాన్ని బోధించి రక్షించే శాస్త్ర స్వరూపుడు. ఓం సర్వలోకానుగ్రహదాయ నమః, అందరిపై అనుగ్రహం చూపేవాడు. ఓం సర్వలోక ధర్మరక్షకాయ నమః, ధర్మాన్ని కాపాడేవాడు. ఓం సర్వలోక భక్తవత్సలాయ నమః, భక్తులపై ప్రేమ చూపేవాడు. ఓం సర్వలోక శరణ్యాయ నమః, అందరికీ ఆశ్రయం. ఓం సర్వలోకనాయకాయ నమః, సర్వలోకాలకు నాయకుడు. ఓం సర్వలోకజ్ఞాయ నమః, అన్నీ తెలిసిన సర్వజ్ఞుడు. ఓం శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః, శివ విష్ణువుల కుమారుడైన అయ్యప్ప స్వామి. ప్రతి నామం చెప్పేటప్పుడు వాటి అర్థం మన మనసులో నిండితే ఆ అయ్యప్ప స్వామిపై భక్తి మరింత బలపడుతుంది. ప్రతి నామాన్ని స్పష్టంగా పలుకుతూ మనం పలికే నామాన్ని మన చెవులతో మనమే వింటూ వాటి అర్థాన్ని గుర్తు చేసుకుంటూ ఆ స్వామిని కీర్తించండి. మన మనసు పొందే శాంతి మనకే అనుభవం అవుతుంది. అదే ఆ అయ్యప్ప స్వామి మనపై కురిపించే కరుణ. స్వామియే శరణమయ్యప్ప. ఈ 108 నామాలు ఒక్కో పుస్తకాలు, ప్రాంతాలు, గురుస్వాముల సాంప్రదాయాల ప్రకారం కొంత భేదం ఉండొచ్చు.
కానీ ప్రధాన భావం మాత్రం ఒక్కటే, ఆ అయ్యప్ప స్వామి మహిమను భక్తితో స్మరించడం. స్వామి శరణం.